ఆంధ్రాలోని కాపు నేత సీఎం అయ్యే అవకాశం ఉందే అంటారు. కాపే ఉంది. ఏ కులవాళ్ళు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఇంకొక 2 నెలలు పూర్తయితే 2 సంవత్సరాల కాలం పాటు అవుతుంది. ఇప్పటి వరకు మీరు అంటే విజయవాడ సెంట్రల్కి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ప్రకటించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ లేదు. గత ప్రభుత్వం వైఫల్యాల వల్లే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని అనుకోవచ్చు అంటారు. మరి రోడ్లు పెరగల, వంతులు పెరగల. అంటే వాళ్ళు ఇంకా సమర్థించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఏంటి? అమరావతిని ఒక పథకం ప్రకారం నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందా? మండలిలో తీర్మానం చెయ్యరా? ఈ ప్రభుత్వానికి సుదీర్ఘ అనుభవం ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండం ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటు విజయవాడలో బేసిక్గా హైదరాబాద్ తరహాలోని విజయవాడలో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అసలు వీళ్ళు చేస్తున్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి ఏమైనా ప్రణాళికలు రచించారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మల్లాది విష్ణు గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అమరావతి విషయంలో ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో సమర్థించుకునే వైఖరిలో వాళ్ళప్పటికీ ఉన్నంత వరకు కూడా ఇటు టీడీపీ వాళ్ళు అంటే కూటమి వాళ్ళు కూడా ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఇంకొక 2 నెలలు పూర్తయితే 2 సంవత్సరాల కాలం పాటు అవుతుంది. ఇప్పటి వరకు మీరు అంటే విజయవాడ సెంట్రల్కి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అనేకమైన కార్యక్రమాలు చేసాం. లాస్ట్ 20 నెలల నుంచి దాదాపు 300 కోట్ల రూపాయలు అభివృద్ధి అంటే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్ అనేకమైన గత 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురి కాపాడినటువంటి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసాం. అట్లాగే మీరు అడిగిన ట్రాఫిక్కి ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఫ్లైఓవర్స్, ఆర్యూబీలు, ఆర్ఓబీలు. ప్రధానమైన రోడ్లన్నిటిని కూడా రోడ్లు వేసాం. అలాగే ట్రాఫిక్ ఎక్కడెక్కడ రెగ్యులేషన్ చేసాం. ప్లస్ ట్రాఫిక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దానికి అన్నిటికీ చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా ఇప్పుడున్న ఏంటంటే ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్. ఈ గవర్నమెంట్ మేము బాధ్యతలు చేపట్టిన 2024 నుంచి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మేమందరం కూడా ఒక యూనిటీగా అటు ఢిల్లీలో ఆయన, ఇక్కడ లోకల్గా మేము, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్ నుంచి కూడా లెటర్లు రాపించాం. ఇవాళ 316 అని ప్రధానంగా నున్న దగ్గర నున్న ట్రాక్ ఏవైతే ఉందో మా గుణదల్లో ఉంటుంది. రైల్వే గేట్ నెంబరు 316 316. దానికి ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నాం. టెండర్స్ అయిపోయినాయి. టెక్నికల్ బిడ్డింగ్ క్వాలిఫై అయిపోయింది. దాన్ని ఇంకొక 1 month లోపే శంకుస్థాపన కూడా చేస్తున్నాం. అలాగే రైల్వే గేట్ నెంబరు 8 అది 2009 నుంచి ప్రధానంగా గుణదల్ ప్రాంతంలో ఇబ్బందిగా ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి, దానికి కూడా అనుమతులు అనేటిని కూడా తీసుకొచ్చాం. దాన్ని కూడా మే జూన్ నాటికి అది కూడా స్టార్ట్ చేస్తాం. అట్లాగే ఇంకోటి సింగనగర్ దగ్గర 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినాక నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అది. దానికి అడిషనల్ ఫ్లైఓవర్ ఒకటి అడుగుతున్నాం. దానికి రైల్వే అధికారులకి ప్రతిపాదన పెట్టాం. అది ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే బాంబే కాలనీ, మధురా నగర్ నుంచి ఆర్యూబీ ఒకటి రైల్ అండర్ బ్రిడ్జ్ని అడుగుతున్నాం. అది కూడా ప్రతిపాదనలో ఉంది. ఎందుకంటే రైల్వే బోర్డు నుంచి రావాలి అనుమతులన్నీ. రైల్వేకి సంబంధించిన అంశాలు స్టేట్ గవర్నమెంట్ పాలసీలో కాక ఇవన్నీ కనుక వస్తే ట్రాఫిక్ ఫ్రీ అయిపోతుంది. ఇవాళ గతంలో ఉన్నటువంటి జనాభా 3 లక్షలు 4 లక్షలు ఉన్నటువంటి జనాభా ఉన్నప్పుడు ఉన్న రోడ్లు, బ్రిడ్జ్లే తప్పితే ఇవాళ దాదాపు 20 లక్షల మంది జనాభా విజయవాడ నగరంలో ఉన్నారు. వీళ్ళకి సరిపడా రోడ్లు, వెహికల్స్ అన్నీ పెరిగినాయి. కానీ మరి రోడ్లు పెరగల, వంతులు పెరగల. గత ప్రభుత్వం వైఫల్యాల వల్లే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ లేదు. ఒక రోడ్డే లేదు, ఒక వంతెన నిర్మించలా,
ఒక రైల్ అండర్ బ్రిడ్జ్ కానీ ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానీ చేపడితే ఉంటుంది కదా, కనపడదు కదా, ఇదేం దాచుకునే పరిస్థితి కాదు కదా. కాబట్టి ఎక్కడా విజయవాడ నగరానికిలో ఏ కార్యక్రమం కూడా వాళ్ళు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేము అన్నీ కూడా శ్రీకారం చుట్టి స్టెప్ బై స్టెప్ చేసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాజధానిలో భాగమైనటువంటి విజయవాడ నగరానికి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన, అలాగే బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ తీసుకొచ్చిన, ఇప్పుడు నేను చెప్పినట్టు 316 రైల్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన, రైల్వే గేట్ నెంబర్ 8 ఆర్ఓబి తీసుకొచ్చిన మేమే. ఖచ్చితంగా దీన్ని విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ లేనటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ విశాలంగా కన్వీనియంట్గా ఉండే విధంగా డెవలప్ చేస్తాం. ప్రకటించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి గల కారణాలు ఏంటి, అంటే బాధ్యత ఎవరు తీసుకుంటారంటారు? అంటే ఒకటమ్మా, రైల్వే బోర్డు అనేది మన చేతిలో ఉండదు. రైల్వే బోర్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి, చాలా అనుమతులు రావాలి, టెక్నికల్గా ఉంటాయి, దానికి ఫైనాన్షియల్గా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకురాబోతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ చేసే అయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇక్కడి నుంచి వేగంగా అనుమతులు తీసుకొస్తున్నాం. 300 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ 20 నెలల్లో ప్రతి రోడ్డు డివిజన్లో మారుమూల రోడ్లు కానించి మెయిన్ రోడ్ల వరకు అన్నిటిని కూడా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా వేయగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఏ లోటు రానియకుండా చూసుకుంటాం తెలియజేస్తాం. రైట్. అయితే ట్రాఫిక్ సమస్యను నివారించడానికి రాజకీయ లాభాల కోసమే ఉపయోగిస్తున్నారన్న విమర్శలపై మీ స్పందన ఏంటి? అంటే ట్రాఫిక్ను రాజకీయాలకు సంబంధం ఏంటి? ఊరినే ఏదో అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తప్పితే, నేను ఇందాక చెప్తున్నాను కదా, 300 కోట్ల రూపాయలు రోడ్లకి అన్నిటికీ పెట్టాం. 316 అనే ఆర్ఓబిని ఒక నెల రోజుల్లోపే శంకుస్థాపన చేస్తున్నాం. రైల్వే గేట్ నెంబర్ 8లో గుణదల ఫ్లైఓవర్ను కూడా త్వరగా స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ని చెప్తున్నప్పుడు ఇంకా అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలకి మనం రాజకీయంగా సంబంధం లేదు. అభివృద్ధి కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై మీ స్పందన ఏంటి సార్? అవన్నీ అది చెప్పేది రాజకీయ కోణంలో పొలిటికల్ యాంగిల్లో ఏదో ఒకటి బురద జల్లాలని మాట్లాడే మాటలు తప్పితే, నేనేం చెప్తున్నానంటే 20 నెలల్లో నేను చేసినటువంటి అభివృద్ధి, విజయవాడలో జరిగిన అభివృద్ధి, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ విత్ ఫొటోసు అండ్ రోడ్డు మీదకి వెళ్ళి చూపించగలిగినట్టు దమ్ము ధైర్యం మాకున్నాయి. నేనేమంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళని వచ్చి చూపించమనండి. ఇగోండి ఈ బ్రిడ్జ్ మేము కట్టించాం, ఈ రైల్ అండర్ బ్రిడ్జ్ మేము కట్టించాం, లేదంటే రైల్వే ఆర్ఓబిని మేము చూపించమనండి. శిలాపలకాలు ఉంటాయి, శాంక్షన్ అయిన రోడ్లు ఉంటాయి, మేము చూపించగలుగుతాం. కాబట్టి అవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో బురద జల్లటానికి తప్పితే దేనికి పనికిరావు. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు డెవలప్మెంట్ మీద అవగాహన ఉంది. ఈ డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. రైట్. ఈరోజు మార్నింగ్ మల్లాది విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అమరావతిపై కేవలం అంటే వాళ్ళు ఇంకా సమర్థించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అమరావతిని ఒక పథకం ప్రకారం నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన 2019 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మొట్టమొదటి రోజునే అమరావతి మీద విషయం కక్కాడు. ఏమని కక్కాడు? ఎక్కడ పనులు అక్కడ ఆపేసేయండి అని ఫస్ట్ రోజు అంటే ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ మాటలోనే అమరావతి మీద ఆయన ఉద్దేశం ఏంటో చెప్పాడు. రెండోది ఏంటి? ప్రజావేదికని 12 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని పగలగొట్టాడు. తర్వాత 1650 రోజుల వరకు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పెద్ద ఉద్యమాన్ని అమరావతి రైతులు, మహిళలు చేస్తే దాన్ని ఉక్కుపాదంతో అణిచేశారు. వాళ్ళని జైలుకి పంపించారు. వాళ్ళకి గుడికి వెళ్ళకుండా, బడికి వెళ్ళనీయకుండా, ఎక్కడికి వెళ్ళనీయకుండా వాళ్ళని నిర్బంధించి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వైసీపీ పరిపాలన కాలంలో జరిగింది. దాని మీదే వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో అమరావతి మీద తేలిపోయింది. అమరావతికి వ్యతిరేకమని వాళ్ళు ముందు చెప్పి, మళ్ళా వాళ్ళు అధికారంలోకి పోయినాక, మేము అధికారంలోకి వచ్చినాక శాశ్వత రాజధాని భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ రాజధాని కదిలించకుండా, అంటే మళ్ళీ ఏ పిచ్చోడో అధికారంలోకి వచ్చి మళ్ళీ దీన్ని 3 రాజధానులను 30 రాజధానులను ఏదైనా అమరావతి రాజధాని కాదని అనకుండా ఉండటం కోసం కేంద్రం నుంచి గెజిట్ పబ్లికేషన్ నోటిఫై చేసే క్యాపిటల్గా భవిష్యత్తులో ఎవరు వచ్చినా అధికారంలోకి ఈ అమరావతికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మొన్న తీర్మానం చేశాం. ఇవాళ మళ్ళీ మాట మార్చి
వాళ్ళు మాట్లాడుతారు. మేమేమంటున్నామంటే దాదాపు ఇప్పుడు 60,000-70,000 కోట్లు టెండర్లు పిలిచాం అమరావతిలో, వేగంగా జరుగుతుంది. ఈసారి తీర్మానం చేసాం పక్కాగా, అంటే భవిష్యత్తులో ఎవరొచ్చినా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కదిలించకుండా అమరావతిని రాజధానిగా కొనసాగేటట్టు, అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేటట్టు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రాజకీయ కోణంలో వాళ్ళు ఏమి ఈ ప్రభుత్వం మీద బురద చల్లలేక దీన్ని ఏదో విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే, అన్ని పొలిటికల్ కోణంలో తప్పితే, రాజకీయ కోణంలో బురద జల్లుతున్నారు తప్పితే అమరావతిలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 2028 నాటికి అమరావతిని పూర్తి చేయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందా, మండలిలో తీర్మానం చెయ్యరా అని చెప్పేసి అని కూడా మాట్లాడడం జరిగింది. గతంలో మేము 2014-19లో అధికారులు ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో, కౌన్సిల్లో 2 చోట్ల తీర్మానం చేసాం. ఆ తీర్మానాలలో వైసీపీ కూడా భాగస్వామ్యం అయింది. అప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాల్లో రాజధాని కట్టండి, విజయవాడ గుంటూరు మధ్య కట్టండి, మేము మా మద్దతు తెలుపుతామని చెప్పి అతను ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. కాబట్టి ఆ తీర్మానాలన్నీ అయిపోయినాయి. మళ్ళా ఇవాళ కౌన్సిల్లో తీర్మానం పెట్టాల్సిన పని ఏమీ లేదు. అసెంబ్లీలో చక్కటి వాతావరణంలో దాదాపు 40 మంది శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. దీన్ని కేంద్రానికి పంపించాం. టెక్నికల్గా ఈ ప్రభుత్వానికి సుదీర్ఘ అనుభవం ఉంది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఏది కరెక్టో ఏది రాంగో నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసేది ఒక పద్ధతి ప్రకారం చట్టాలు అనుసరించి, చట్టాలను పాటించి, అసెంబ్లీ రూల్స్ని పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి చేసిన రిజల్యూషను పూర్తిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉంటుంది. రైట్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలలో అపచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే దొంగతనాలు కానివ్వండి, భూములు ఆక్రమించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. మీరు ఏం చెప్తారు సార్? అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాముల వారి తలకాయని కోసేశారు. ఎక్కడ? విజయనగరంలో. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. బిట్రగుంటలో వెంకటేశ్వర రథం తగలబెట్టారు. మండపేటలో, అలాగే పిఠాపురంలో గుళ్ళు తగలబెట్టారు. అంటే అలాంటి దుర్మార్గమైన పరిపాలనలో అలాంటి అనేకమైనటువంటి హిందూ మతాచారాలను కించపరేట సంఘటనలు అనేకం జరిగినాయి. బట్ ఇప్పుడు అలాంటి ఏమి లేవు. ఎక్కడా కూడా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే కనకదుర్గమ్మ ఆలయంలో 150,000 దోపిడీకి పాల్పడుతున్నారు అనే సమయంలో ఈరోజు పొద్దున కూడా వార్త రావడం. అంటే ఏదన్నా ఇంత పెద్ద వ్యవస్థలో ఏదన్నా ఒకటి అలా జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు చూడాలి. ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు ఎవరైనా కానీ ఏం యాక్షన్ తీసుకుని చూడాలి. ఈ ప్రభుత్వం గుడుల జోలకి వెళ్ళి ఒక మతాచారాల్ని కించపరిచేటట్టు, లేదంటే అవినీతితో, అక్రమాలు జరిగినప్పుడు ఉక్కు పాదంతో వాటి మీద చర్య తీసుకుంటాం. న్యాయపరంగా వాళ్ళని ఎంతటోళ్ళని జైలుకి పంపిస్తాం, కేసులు పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి, జరగవన్నీ ఎక్కడా ఉండవు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ప్రతి ఓడు దొంగ అవకాశం కోసం చూస్తుంటాడు. ఆ అవకాశం దొంగతనం చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. రాజకీయ నాయకుల్లో నేను చూసినటువంటి అందరి నాయకుల కన్నా మీరు చాలా విభిన్నంగా కనిపించారు. మరీ ముఖ్యంగా ఒక వైట్ పేజ్ లాంటి వారు. అంటే మీరు కాపులకి అండగా నిలబడినటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి. రైట్. అయితే త్వరలో ఆంధ్రాలోని కాపు నేత సీఎం అయ్యే అవకాశం ఉందే అంటారు? అంటే అది కాప, కమ్మ, రెడ్డ అనేది ప్రజల నుంచి రావాలి. ప్రజల నుంచి వచ్చిన రోజున కాపే ఉంది. ఏ కులం వాళ్ళు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అవకాశం వస్తే కాపులు కూడా అవుతారు. అదే కదా ప్రత్యేకంగా అవుతారా అని అంటే అది ప్రజలు నిర్ణయించాలా. రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఆ అవకాశం వస్తే బాగానే ఉంటుంది. అంతే తప్పితే ఇవాళ ఏమి ఆ పరిస్థితులు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంకొక అవకాశం ఉండదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.